హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం మెదక్లోని ఒక పౌల్ట్రీ ఫామ్ కు వచ్చాము. అన్న వాళ్ళు పౌల్ట్రీ ఫామ్ కోసము ఆరో ప్లాంట్ 2000 లీటర్స్ ఫుల్లీ ఆటోమేటిక్ పెట్టించుకున్నారు. అసలు ఈ ఆరో ప్లాంట్ దేనికోసం అనేసి ఒకసారి వాళ్ళ మాటలో కనుక్కుందాము. ఆరో వాటర్ చిక్స్ కోసం అని పెట్టించుకున్నారు కదా పౌల్ట్రీలో, ఎస్పెషల్లీ దేనికోసం అన్న ఇది? యాక్చువల్లీ ఏంటంటే మనది 50,000 కెపాసిటీ ఉన్న పోల్ట్రీ ఫామ్, టోటల్లీ ఈసీఎల్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్డ్ పోల్ట్రీ ఫామ్. మామూలుగా ట్రీటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఇవ్వడం వల్ల సో గ్రోత్ అనేది ఎఫ్సిఆర్ అనేది మనకు బెటర్ ఎఫ్సిఆర్ రావడం, ప్లస్ ఏంటంటే ఏదైనా మెడిసిన్ మనకు టీడీఎస్ ప్లస్ ఈ పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న మెడిసిన్ కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ప్లస్ దీనివల్ల మనకు గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. మనకు 35 to 36 డేస్లోనే మనకు 2.4 2.5 అనేది వెయిట్ వస్తుంది. సో అలా రావడం వల్ల ఫార్మర్కి కొంచెం ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఫార్మర్ హ్యాపీ. రెగ్యులర్ వాటర్ కి ఈ ఆరో వాటర్ కి మార్టాలిటీలో కూడా ఏమైనా తేడా ఉంటుంది అన్న? మోర్టాలిటీ చాలా తేడా ఉంటుంది సార్. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇది పెట్టడానికి కారణం కూడా అదే. నా ప్రీవియస్ బ్యాచ్ నేను చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే ఈకోలై అనేది ప్రాబ్లం అనేది ఉంటుంది. వాటర్ని సరిగా టీడీఎస్ ప్లస్ పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేయకపోతే మనకు కోళ్లలో ఈకోలై ప్రాబ్లం వచ్చి మోర్టాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్లాంట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకు ట్రీటెడ్ ఫిల్టర్ వాటర్ అనేది వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా లోపల ఉన్న లంగ్స్ కానీ అవన్నీ ఈకోలై ప్రాబ్లం రాకుండా మోర్టాలిటీ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. మోర్టాలిటీ పర్సెంటేజ్ తగ్గడం వల్ల ఇన్కమ్ అనేది పెరుగుతుంది. నన్ను కూడా చాలా మంది క్వశ్చన్స్ అడిగి ఆరో ప్లాంట్ పెట్టుకోవాలని, కాకపోతే వాళ్ళ ఆలోచనలోనే ఉండిపోతారు. సో మీరు యాజ్ ఎ ఫార్మర్ గా, మీరు పౌల్ట్రీ ఫార్మర్స్ కి మీరు ఇలాంటి ఆరో గురించి మీరు ఏం చెప్తారు భయ్య? పౌల్ట్రీ ఫామ్ లో మెయిన్లీ ఇప్పుడు వస్తున్న ఎన్విరాన్మెంటల్ కంట్రోల్డ్ ఫామ్ అంటే సెన్సార్ తో నడిచిపోయే ఫామ్ లో మనము ఎక్విప్మెంట్ కాస్ట్ టోటల్లీ 1 CR 1.5 CR తో పెట్టుకునే దీంట్లో మనము ఒక 2-3 lakhs పెట్టి మనము ట్రీటెడ్ ఆర్ఓ వాటర్ పెట్టుకుంటే మనకు ఎఫ్సిఆర్ అనేది ఇంకా చాలా బెటర్ మెయింటైన్ అవుతుంది. సో దానివల్ల మనకు డబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు కంపల్సరీ మనం ఇంత ఎక్విప్మెంట్ వేసినప్పుడు ఈ చిన్న వాటర్ ప్లాంట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలని నా సజెషన్ ఫార్మర్స్ అన్న. ఇంకోటి ఫైనల్ గా, ఇప్పుడు ఏదైతే మన ఆరో ప్లాంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో, సో ఈ ఇన్వెస్ట్మెంట్ నాకు తెలిసి మీకు ఒక 1-2 బ్యాచ్ల్లోనే మీకు పే బ్యాక్ అయిపోతుంది కదా? అంటే నా క్యాల్కులేషన్ తెలీదు. 1-2 బ్యాచ్లు కాదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న 50,000 కెపాసిటీ ఉన్న బర్డ్స్ కెపాసిటీలో నాకు ఈ నెక్స్ట్ బ్యాచ్ లోనే ఐ కెన్ కవర్ టోటల్ దిస్. మెయిన్లీ పోల్ట్రీలో మెయిన్లీ ఏంటంటే వాటర్ అనేది మేజర్ రోల్గా ప్లే చేస్తుంది. సో మనం వాటర్ని ఎంత ట్రీటెడ్ చేసి మనం ఇస్తే అంత మనకు బెటర్ రిజల్ట్ వస్తుంది, బెటర్ ఇన్కమ్ వస్తుంది అనేది నా. బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మధ్యలో వస్తా అన్న. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎలాట్ అన్న, మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎలాట్ అన్న.